బాబాయ్ పిన్ని చేసిన అప్పులకు తల్లిదండ్రులు లేని 14 ఏళ్ల బాలుడితో వెట్టి చాకిరీ చేయడం జరిగిన సంఘటన నార్కల్ జిల్లాలో చోటు చేసుకుంది. 1,00,000 కోసం సంవత్సరం పాటు జీతం పెట్టడంతో తప్పించుకొని పారిపోయిన బాలుడు. నార్కల్ జిల్లా బిజినపల్లి మండలం ఉట్టెం గ్రామానికి చెందిన బొడ్డ పెద్దమల్లయ్య జంగమ్మ దంపతులకు కుమారుడు భాస్కర్. ఆ బాలుడు చిన్నతనం నుండి తండ్రి యాక్సిడెంట్లో తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి 5వ తరగతి గంగారం గ్రామంలో మేనత్త వద్ద చదువుకున్నాడు. వాళ్ళ నాన్న తమ్ముడు వచ్చి 10 రోజులు మా ఇంటి వద్ద ఉంచుకుంటామని వారి స్వగ్రామమైన నల్లవెల్లి గ్రామానికి తీసుకెళ్లారు. గత 2 రోజుల క్రితం అదే ఇంట్లో వెట్టి చాకిరీ చేయలేక ఆ బాబు తప్పించుకొని గంగారంలోని మేనత్త ఇంటికి చేరుకున్నాడు. మీరు నెలలు సంవత్సరం ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు సంవత్సరం చేస్తారు. సంవత్సరం చేసుకున్న తర్వాత ఏమని చెప్పినావు? మీరేడే చెప్పిరమ్మా, చెప్పనే లేదంట. వాడిని మంచిగా సంవత్సరం వరకు ఉంచుకున్నారంట. ఒక నెల రోజులు అయిపోతుంది అనగా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఉంచుకున్నారు నేను వద్దని చెప్పినాను అంటున్నావు. అననే లేదంట. అన్నారా వద్దని చెప్పిరారా? చూడా ఓ మాకుసారి ఇక్కడ రా తల్లి, అడుగు. ఒకసారి అడుగు దాతాలి. వాడు ఏమంటాడు ఒకసారి నువ్వు అడిగామా? వాడిని అడుగు, వాడిని అడుగు. అరే ఏమన్నారా? వద్దన్నారా? ఏమనలేగా చూసినావా? అబద్ధం ఏందమ్మా? మీరు వాళ్ళు అంతా డ్రామాలు చేసుకుంటా పైసలు వానికి ఇచ్చి పైసలు అవసరానికి మధ్యలో వాడిని బలం చేస్తారు. నేను పోయి వాళ్ళని అడుగుతానంటే వాళ్ళు ఏం చేసుకుంటూ చేసుకోండి. వాళ్ళు మీరు మీ అట్లా ఉంటుందమ్మా మీది ఏజ్ లేని పిల్లల్ని. ఏం మాట్లాడినా నేను మీతోటి? ఏంటి గురించి మీతోటి ఏం మాట్లాడినామ్మా నేను? అదే నేను అనేది. ఆయన దగ్గర మాట్లాడుకుంటున్నావు కదా, ఆయన దగ్గర మాట్లాడినామంటే అదే ఒక్కటే మాట చెప్తున్నా. వాళ్ళు మీరు ఏమైనా వేసుకోరు, వానికి అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టాలి. నేను ఇప్పుడు డైరెక్ట్ నార్కల్కి పోయి వాళ్ళతోటి మాట్లాడి అవసరం ఉంటే అంటే నేను ఎట్లా అంటే అట్లా చేపిస్తాను. మీరు వాళ్ళు ఏమైనా వేసుకోరు, నాకు సంబంధం లేని విషయం అది. వాళ్ళు మీరు ఏమైనా వేసుకోరు, వాళ్ళతోటి పోయి మాట్లాడి మా తోటికి రాకుండా చేసుకొని అట్లా మాట్లాడుకో. నాకు అవసరం లేదు, అర్థమైందమ్మా? మాకొద్దు. వాడే చెప్తున్నాడు కదా, వద్దని చెప్పలేదు. వాళ్ళు చేయమనే చెప్పిరని వాళ్ళే చెప్తుండ్రు కదా. నువ్వు చెప్తానంటే ఏంటి సరే ఏం కాదు. ఎందుకు బతుకవు? ఎంతమంది అయితే బతుకవు? ఎంతమందిని పెడితే బతుకవు నువ్వు? ఎంతమందిని పెడితే బతుకవు? మరి వాళ్ళని పెడతావు? నాతో నుంచి చదువుకునేటో తోలుకొచ్చి సరే ఈయనే ఉన్నాడు.